రైతన్నతో వర్షం దోబూచులాడుతుంది. ఆకాశంలో కమ్ముకున్న మబ్బులు రైతన్నను ఊరిస్తున్నాయి. కానీ ఒక్క నీటి వర్షపు బొట్టు భూమిని ముద్దాడకపోవడంతో సాగు భూములు నేలలు బీటలు వారుతున్నాయి. అయితే అతివృష్టి లేదంటే అనావృష్టి ఇలా ప్రకృతి రైతన్నలతో ఆడుకుంటుంది. వరుణుడి కరుణ కోసం రైతన్న ఆకాశానికి చూస్తూ దిగాలు చెందుతున్నారు. తొలకరి వర్షం అన్నదాతలను మురిపించినా ఆ తర్వాత వరుణుడు ముఖం చాటేయడంతో పంట వేస్తే పెట్టుబడి వస్తుందో లేదో అన్న ఆవేదన రైతన్నల్లో కనిపిస్తుంది. చెరువుల్లో నీళ్లు లేక, సింగూరు నీళ్లు వదలక, సకాలంలో వర్షాలు లేక రైతులు ఈ ఖరీఫ్ పంటపై పెట్టుకున్న ఆశలు అడియాసలుగా మారేలా ఉన్నాయని రైతన్నలు అంటున్నారు. సంగారెడ్డి జిల్లాలోని పూల్కల్ మండలంలో సాగునీరు లేక పంటలు ఎండిపోతూ ఉంటే రైతులు ఆగమాగమవుతున్నారు. ఈ నేపథ్యంలో రైతన్నలు ప్రత్యామ్నాయం వైపు పరుగులు పెడుతున్నారు. ప్రధానంగా చౌటకూరు గ్రామంలో ఓ రైతు తన వ్యవసాయ సాగు భూమిలో వేసిన వరి నారుమల్లును కాపాడుకునేందుకు వేలాది రూపాయలు వెచ్చించి ట్యాంకర్ల ద్వారా నీటిని తెప్పించి పొలాలకు పట్టిస్తున్నారు. ఒక్క ట్యాంకర్కు 1000 రూపాయలు చెల్లించి పంట నారుమల్లను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో దీర్ఘకాలం తర్వాత కరువు ఆవరించినట్లే కనిపిస్తుంది. చౌటకూరు మండలంలో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. సాధారణ వర్షాపాతం కూడా లేక వ్యవసాయ రంగం కుదేలవుతుంది. మండలంలో రైతన్నలు వేసిన పంటలు ఎండిపోయి రైతులు మునుపటి పరిస్థితిని ఎదుర్కొంటూ నష్టాలను మూటగట్టుకుంటున్నారు. ముఖ్యంగా వరి తూకం నారుమల్లు ఎండుముఖం పడుతున్నాయి. ప్రధాన జలాశయం సింగూరు, అలాగే చెరువులు, గొలుసుకట్టు చెరువులు ఎండిపోయి సాగుకు తాగునీటికి కటకటలాడే పరిస్థితి నెలకొంది. వీటి ద్వారా సాగునీరు వ్యవసాయానికి అందే అవకాశం లేదు. ప్రస్తుతం రైతన్నలు వరుణుడిపైనే భారం వేసి వర్షం కోసం ఆకాశం వైపు ఆశగా చూస్తున్నారు. వ్యవసాయమే తమకు ప్రధాన జీవనాధారం అన్నారు. ఈ ఏడు వ్యవసాయం ముందుకు సాగేలా కనిపించడం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెట్టిన పెట్టుబడి కూడా రాక అప్పుల బాధలు తీరలేవని వాపోతున్నారు. चलो हाँ ठीक है तो मैं लेके पहुँचा बंजा पड़ा है कुछ बंजा मैं यहाँ बाहर हूँ మన్యలింగయ్య గ్రామం చౌటకూరు, మండల్ చౌటకూరు. గత సంవత్సరము ఈ వర్షాల మంచి కాలం ఉండే మంచి పంటలు అయినాయి, తుకాలు ఎండిపోలేవు. ఈ సంవత్సరం ఒక నీరు చుక్కలేవు. సింగూరు డ్యాంలోకి వెళ్ళి నీళ్ళు రాకొచ్చినాయి. కాలువలు చక్కగా లేక ఈ తుకాలు ఎండిపోయి ట్యాంకర్ వలన నీళ్ళు పోసుకుంటున్నారు. గతంలో మంచిగా ఉండే
ఈ బాధ లేకుండే ఇప్పుడే ఈ బాధ వస్తున్నది. సింగూరు డ్యామ్ నుంచి నీళ్ళు ఇప్పటికీ అందలేవు. చెరువు ఎండిపోయింది. చెరువుకి తుకాలు పోసినాం. ఇప్పటికి 10,000 ఖర్చు. దున్నుడు, ఒడ్ల విత్తనాలు, 1100కు ఒక బ్యాగు. ఎన్ని పడితే అన్ని ట్యాంకర్లు పోయాలి. 10 ట్యాంకర్లు పడతాయా, 2 పడతాయా, 3 పడతాయా, ఎన్ని పడితే తెలియదు. భూమి తాగుతుంది. ఈ సంవత్సరము కాలం ఈ పరిస్థితి ఎత్తున్నది. వచ్చే కార్తీక అన్న వర్షాలు పడతాయేమో అని ట్యాంకర్ల ద్వారా నీళ్లు పోసుకొని తుకం దక్కిస్తున్నాం. ఇప్పటికి సగం సగం పోయింది. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh, Saira!